యూవిన్ యాప్లో హెచ్బి వాల్యూని ఎలా అప్డేట్ చేస్తారో ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు ఇక్కడ వ్యాక్సినేటర్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీకు కింద యారో మార్కులో క్రియేట్ యాప్ ప్రీ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. ఇది కాకుండా బెనిఫిషరీ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినారు కాబట్టి పైన సెర్చ్ ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేయాలి. బ్లూ కలర్లో ఉన్న సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ బై సెర్చ్ మెంబర్స్ అని వస్తుంది. ఈ సెర్చ్ బైలో బెనిఫిషరీకి సంబంధించిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మొబైల్ నెంబర్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నానండి. ఆప్షన్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ బెనిఫిషరీ నేమ్ వచ్చింది విశాఖ అని. ఈ విశాఖ బెనిఫిషరీకి నేను హెచ్బి వాల్యూని అప్డేట్ చేయాలి కాబట్టి విశాఖ అని నేను సెలెక్ట్ చేస్తున్నానండి. చేయగానే నాకు ఇక్కడ విశాఖ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి, బెనిఫిషరీ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక్కడ అప్డేట్ హెచ్బి వాల్యూ అని మనం బ్లూ కలర్లో ఉన్న ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. హెచ్బి వాల్యూని మనం అప్డేట్ చేయాలి కాబట్టి ఆ బ్లూ కలర్లో ఉన్న అప్డేట్ హెచ్బి వాల్యూని సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను మన బెనిఫిషరీని ఎప్పుడైతే మనం టెస్ట్ చేసామో ఆ డేట్ ఆఫ్ హెచ్బి టెస్టింగ్ వాల్యూని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను ఈరోజు టెస్ట్ చేశాను కాబట్టి హెచ్బి వాల్యూని ఈరోజు డేట్ వేస్తున్నానండి. ఇక్కడ క్యాలెండర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసినట్లయితే డేటు, మంత్, ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న క్యాలెండర్ బొమ్మని క్లిక్ చేసి ఈరోజు డేట్ ఈరోజు చేశాను కాబట్టి 11 మీద సెలెక్ట్ చేశానండి. చేయగానే 11/9/2025 డేట్ వచ్చేసింది. మనకి ఇక్కడ ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ వేస్తున్నానండి. టెస్ట్ చేసిన తర్వాత 10 వాల్యూని నేను ఎంటర్ మెన్షన్ చేసి కింద బ్లూ కలర్లో ఉన్న సబ్మిట్ బటన్ మనం సెలెక్ట్ చేయాలండి. సబ్మిట్ చేయగానే కింద చూడండి, ఇక్కడ హెచ్బి టెస్టింగ్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది అప్డేట్ అయినట్లు. అంతేనండి. థ్యాంక్ యూ.